హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా పేరు పల్లవి అండి. మేము కెనడాలో ఉంటున్నాము. నేను మా హస్బెండ్ అండ్ నాకు ఒక బాబు, వాడు గ్రేడ్ 1 చదువుతున్నాడు. నా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని షార్ట్స్ అండ్ ఫుల్ వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల రీచ్ బాగుంటుంది. ఇంకా నాకు కూడా మంచి మోటివేషన్ వచ్చి ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలుగుతానండి. ఈ వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను. మా బాబు బర్త్డే ఉందండి మే మంత్లో. నేను ఆల్మోస్ట్ ఇవన్నీ ఇండియా నుంచి నాకు పార్సిల్ వేశారు మా పేరెంట్స్ మే మంత్లో. అవన్నీ తెప్పించుకున్నాను అనమాట ఇండియా నుండే. నేను ఏమేమి తెప్పించుకున్నాను మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియోస్ చెక్అవుట్ చేయండి. నేను అక్కడ ఆల్రెడీ పార్సిల్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా నేను వచ్చేసి మా వాడు గ్రేడ్ 1 చదువుతున్నాడు కదా, ఆల్మోస్ట్ అంటే అంత 6-7 ఇయర్స్ కిడ్స్ కదండి, వాళ్ళకి సరిపడా రిటర్న్ గిఫ్ట్స్ ఏం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఐటమ్స్ ఆలోచించుకొని ఆ ఐటమ్స్ చెప్పాను. సో ఇంకా అవి మా పేరెంట్స్ తీసుకొని నాకు పంపించారు. నేను తెప్పించుకున్న ఐటమ్స్ అయితే పెన్సిల్స్, పౌచెస్, ఇంకా చిన్నవి బాల్స్, చిన్న టాయ్స్ ఉంటాయి కదండీ, కారు, బైక్స్, ఇవి చిన్న టాయ్స్ తెప్పించుకున్నాను. ఇంకా రూబిక్స్ క్యూబ్, ఇంకా అవన్నీ తెప్పించుకున్నాను. ఇక్కడ బర్త్డేస్ వచ్చేసి ఒక 2 అవర్స్ అలా ఉంటాయండి. 2 అవర్స్ అలా చేస్తారు. అంటే మనకి పేరెంట్స్ వచ్చి కిడ్స్ని డ్రాప్ చేస్తారు, మళ్ళీ ఆ 2 అవర్స్ తర్వాత వచ్చి తీసుకెళ్తారు. మ్యాక్సిమం సాటర్డే సండేనే ఎక్కువ బర్త్డేస్ చేస్తారండి. ఎందుకంటే వీక్ డేస్ ఇంకా స్కూల్స్, పేరెంట్స్కి వర్క్స్ కూడా ఉంటాయి కదా, సో బిజీగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మోస్ట్లీ అందరూ సాటర్డే సండేనే బర్త్డేస్ చేస్తారనమాట. సో కిడ్స్కి కూడా స్కూల్ ఉండదు కదా, వీకెండ్స్ అయితే కొంచెం వాళ్ళు కూడా ఫ్రీ ఉంటారు. మంచిగా ఆ 2 అవర్స్ మిగతా పిల్లలతో కలిసి స్పెండ్ చేయడానికి ఉంటుంది. నేను కూడా యాక్చువల్గా ఈ బర్త్డే సాటర్డేనే ప్లాన్ చేసుకున్నానండి. ఈ బ్యాగ్స్ వచ్చేసి నేను డాలరామాలో తీసుకొచ్చాను. 25 బ్యాగ్స్ $1.5 అండి. ఇది నేను ఈ బ్యాగ్స్ కూడా యాక్చువల్గా తెప్పించుకున్నాను ఇండియా నుండి. కానీ మా డాడీకి ఏంటంటే కొంచెం అవి పెద్ద బ్యాగ్స్ అయ్యాయి, అర్థం అవ్వలేదు అంత, అంటే సైజు వాళ్ళకి ఐడియా ఉండదు కదా. సో కొంచెం చిన్న బ్యాగ్స్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇవి నేను డాలరామా నుంచి తీసుకొచ్చాను. ఇంకా ఒక్కొక్క ఐటము చూసి నేను ప్యాక్ చేస్తున్నాను. ఆ పౌచ్, ఇంకా ఇది వచ్చేసి రూబిక్స్ క్యూబ్, ఒక టాయ్, ఇంకా ఒక బాల్, చిన్న బాల్ ఉంటుంది కదా అదొకటి, అండ్ విజిల్, ఇంకా ఒక లాలీపాప్ అండ్ పెన్సిల్. ఈ ఐటమ్స్ అంటే మా వాడికి ఇప్పుడు 7th బర్త్డే, సో నేను 7 ఐటమ్స్ అన్నట్టు అలా ప్యాక్ చేశానండి. ఇంకా ఇవన్నీ కలిపేసి నేను ప్యాక్ చేసి నేను మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చాను. అంటే ఏం మిస్ అవ్వకుండా ఉంటాయి కదా, చెక్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఇదంతా నేను కంప్లీట్గా ప్యాక్ చేసేసి మా హస్బెండ్కి ఇచ్చాను. మళ్ళీ మా హస్బెండ్ అది చెక్ చేసి దానికి టై చేయాలి కదా, అదంతా మా హస్బెండ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మాకు టైం ఆల్మోస్ట్ 10 o'clock అవుతుందండి. ఇంకా మేము బయటికి వెళ్ళి ఏమేం కావాలో తెచ్చుకొని అవన్నీ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కిడ్స్ వచ్చేసి మ్యాక్సిమం ఫుడ్ వచ్చేసి మనకి పిజ్జా ఇవే ఇస్తారు. సో ఇంకా అవన్నీ బయటనే ఆర్డర్ చేసాము. ఇంకా ఇంట్లో పెద్దగా చేసేది కూడా ఏం లేదు. ఇంకా కాకపోతే కొంచెం ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా, దీనికే నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి బర్త్డే పార్టీ ఏదైనా చేస్తే ప్రాసెస్ ఏంటంటే కార్డ్స్ దొరుకుతాయి కదా, దాంట్లో మనం ఇన్విటేషన్ అదంతా రాసి పంపించాలి. క్లాస్లో ఇస్తే వాళ్ళు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆర్ఎస్విపి చేస్తారనమాట. ఓన్లీ ఆ కిడ్స్ వరకే వస్తారు. సో మనకి ముందే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంతమంది వస్తారు అనేది మనకి తెలుస్తుంది. సో దాని ప్రకారం అన్ని గిఫ్ట్స్ బ్యాక్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఎంతమంది వస్తారో ఐడియా ఉంది కదా, ఇంకా దాని ప్రకారం 1-2 ఎక్కువ చేద్దాము అని చెప్పేసి ఇంకా ప్యాక్ చేస్తూ ఉన్నాను. నేను ఇంకా ఏంటంటే ఎప్పుడు దేవాంశ్ బర్త్డే ఇట్లా క్లాస్మేట్స్తో చేసేటప్పుడు ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ పిల్లలు అలా ఉంటారు కదండి, నేను వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాను. ఎందుకంటే ఈ క్లాస్లోనే కాకుండా ఇప్పుడు సమ్మర్ ఇట్లా పార్క్స్లో ఇట్లా మా ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళందరూ కలిపి ఆడుకుంటారు. సో ఇంకా అందరూ ఉంటే వాడికి హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాను. ఇంకా వాళ్ళు కూడా వస్తారనమాట. సో
ఇంకా అందరికీ కలిపి ఒకటేసారి ప్యాక్ చేద్దాము అని చెప్పేసి నేను కౌంట్ చేసుకున్నాను. దాని ప్రకారం చేస్తూ ఉన్నాను. ఇంకా మా వాడైతే తేపుకొకసారి వచ్చి బయటికి టీవీ చూస్తూ ఇంకా నేనేమేం చేస్తున్నానా, ఎలా ప్యాక్ చేస్తున్నానా అని చెప్పేసి వచ్చి చెక్ చేసుకొని వెళ్తున్నాడు. ఇంకా వాళ్ళకి అదే కదండీ! చాలా హ్యాపీగా ఉంటది పిల్లలకి ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా ఇవ్వాలి అనన్నా. మీకు కూడా అంతేనా? మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? నాకు కమెంట్ సెక్షన్‌లో పింక్ చేయండి. ఇంకా మీకేమన్నా ఐడియాస్ ఉన్నాయా? రిటర్న్ గిఫ్ట్స్ ఎలా చేస్తే బావుంటుంది? వేరే ఐటెమ్స్ ఇంకా ఏమేమి ఇస్తే బావుంటుంది ఏజ్ కిడ్స్‌కి? సో, మీరు కామెంట్ సెక్షన్‌లో పింక్ చేస్తే నాకు నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే అందరికీ యూజ్ అవుతుంది. నేను కూడా నెక్స్ట్ వీడియోస్‌లో కూడా షేర్ చేయడానికి ఉంటుందండి. ఇంకా ఇలా నేను ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది మాకు త్వరగానే. ఇంకా ఇదంతా అయిపోయేసరికి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కొంచెం ఆ బెలూన్స్ బ్లోయింగ్ ఇదంతా ఉంటుంది కదా! సో, కొంచెం టైం పడుతుంది అని అనుకున్నాను. ఇంకా ఇది ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేసి ఫస్ట్ హౌస్ అయితే క్లీన్ చేసుకుంటే బావుంటుంది అని చెప్పేసి ఇంకా ఇది చేసుకున్నాను ఫస్ట్. మేము లాస్ట్ ఇయర్ అయితే మాకు ఇంట్లోనే చేసుకున్నామండి ఈ కిడ్స్ బర్త్‌డే పార్టీ వచ్చేసి. ఇంకా అప్పుడేంటంటే కొంచెం కంజెస్టెడ్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే మాకు ప్లేస్ గూడా కొంచెం చిన్నగానే ఉంది మాకు హాల్‌లో. సో, ఇంతమంది కిడ్స్‌తో కష్టము అని చెప్పేసి ఈసారైతే మేము ఇక్కడ ఉండే హౌస్‌కి వెనక బ్యాక్ యార్డ్ ఉందండి. ప్లేస్ కూడా చాలా బావుంటుంది. పెద్దగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా! ఓపెన్ ప్లేస్‌లో. ఇంకా సమ్మర్ కూడా గదా! అని చెప్పేసి ఈసారైతే ఈ బ్యాక్ యార్డ్‌లోనే నేను ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ క్లాస్‌మేట్స్ ఇంకా మా ఫ్రెండ్స్ పిల్లలు అరౌండ్ అందరూ వచ్చేసి ఒక 12, 13 మెంబర్స్ దాకా అయ్యారు. సో, ఇంతమంది ఇక్కడంటే మాకు కష్టము. ఇంకా ఓపెన్ ప్లేస్ అయితే వాళ్ళు గూడా బావుంటుంది అని చెప్పేసి ఇంకా బ్యాక్ యార్డ్‌లోనే చేద్దాము అని. ఒకటి ఏంటంటే కొంచెం డెకరేషన్ ఇది చేయాలి అనంటే కొంచెం ఈ గాలికి ఎక్కువ చేయలేమండి. ఎందుకంటే ఈ గాలికి ఇది కొంచెం అన్నీ ఎగిరిపోతాయి గదా! సో, అదొక్కటే టఫ్. అదర్ దాన్ దట్ ఇంకా ఓపెన్ ప్లేస్ అంతా పిల్లలకి బావుంటుంది అని చెప్పేసి ఇంకా బ్యాక్ యార్డ్‌లోనే చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్. Please like, share, and subscribe. And on YouTube channel. Thanks for watching.